ఏదైతే జ్ఞానేశ్వరి ఇష్యూ ఏదైతే ఉందో అక్కడే ఉన్నాం. సిహెచ్ అగ్రహారం, ఇదే ఆ విలేజ్. మీరు తమ్ముళ్ళని కరెక్ట్గా చదవండి, కరెక్ట్గా చదివితే అర్థమవుతుంది. ఏడ దొరికింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక 2 గంటలలో మొత్తం డిక్లరేషన్ చేసేస్తారు, పాపం చేతులు పెడతారు అనే విధంగా చెప్పారు. కాబట్టి నేను ఆ తమ్ముళ్ళని పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఐ థింక్ 12:30కి పాప మిస్ అయిన తర్వాత 2:30 ప్రాంతంలో ఆ డాగ్ ఇక్కడ రావడం జరిగింది బస్ స్టాప్ ప్రాంతంలో అని చెప్తా ఉన్నారు. ఆ బస్ స్టాప్ ఏదో కాదు, ఇదే అది. ఇక్కడ మేము ఇక్కడ కూమింగ్ చేసే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళతోని వీళ్ళతో మాట్లాడినప్పుడు ఇక మీడియాలో మాత్రం మొత్తం మీద పాపను ఆల్రెడీ బొందబెట్టేసిరు, దాన సంస్కారాలు అయిపోయినాయి, లేదంటే బాయిలో దొరికింది అని మొత్తం వాళ్ళే ఇంటెలిజెంట్ టీం లాగా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ ఇంటెలిజెంట్ టీం చెప్పేది ఒకలాగుంది. ఎందుకంటే ఇది ఓన్లీ వీళ్ళు దేవులాడడం ఒకటే కాదు, డౌట్ వచ్చిన వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంటర్గేషన్ కూడా జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మనం ఈరోజు తుని సిహెచ్ అగ్రహారంలో ఉన్నాం. ఏదైతే జ్ఞానేశ్వరి ఇష్యూ ఏదైతే ఉందో అక్కడే ఉన్నాం. సిహెచ్ అగ్రహారం, ఇదే ఆ విలేజ్. ఇక్కడ మొత్తం మీద ఒక 1 వీక్ నుంచి ఇక్కడ మనం అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాం, కొన్ని అంశాలు చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక అంశం నేను ఫస్ట్ చెప్తాను. నిన్న ఒక వీడియో పెట్టిన నేను పెట్టింది ఏంటంటే ఇంటెలిజెంట్ కొన్ని ఛానల్స్, అంటే ఇంటెలిజెంట్ ఎటకారంగా ఎందుకు అది పెట్టినంటే నిన్న ఈవినింగ్ ఐ థింక్ 7-8:30 ఆ టైంలో పాప ఇంకొక 1 అవర్లో గుడ్ న్యూస్ అంటే పాప దొరికిందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది అని కొంతమంది తమ్ముళ్ళు పెట్టి వీడియోలు చేస్తే, అరే నిజంగా ఇక్కడే ఉన్నాం కదా మనము, అరేంది నిజంగా పాప దొరికిందని నేను కూడా షాక్ అయ్యి ప్రముఖ మిత్రుడికి కాల్ చేసినప్పుడు లేదన్నా వేరే వాళ్ళు పెడితే మేము పెట్టినామన్నారు. దాని తర్వాత నేనేం చేసిన అంటే వాళ్ళ మదర్ గారితో మాట్లాడినా, ఎవరైతే జ్ఞానేశ్వరి ఉన్నారో వాళ్ళ మదర్తో మాట్లాడడం జరిగింది. ఏంటి మా పాప నిజంగా మన పోలీసు వాళ్ళు మన గుడ్ న్యూస్ ఏమన్నా చెప్పారంటే ఏం లేదు సార్, ఫేక్ న్యూస్ అన్నారు. అనగానే ఏమొచ్చింది, వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్ని కొన్ని ఇంటెలిజెంట్ కొన్ని ఛానల్స్ పాప దొరికింది అని కనీసం పెట్టడానికి కొంచెమైనా ఉండాలి అని క్వశ్చన్ మార్క్ పెట్టిన. అది కొంతమందికి తమ్ములేని ఎందుకు పెట్టినా నేను ఆ తమ్ములేని అనేది అర్థం కాకుండా వ్యూవర్షిప్ కోసం సంతోష్ అన్న మీరు కూడా తమ్ములేన్లు అట్లా పెడతా ఉన్నారని అంటా ఉన్నారు. నేను వ్యూవర్షిప్ కోసం పెట్టలేదు. మీరు తమ్ములేన్ని కరెక్ట్గా చదవండి, తమ్ములేన్ని కరెక్ట్గా చదివితే అర్థమవుతుంది. ఇంటెలిజెంట్ కొన్ని మీడియా ఛానల్స్ అని పెట్టిన. అంటే ఇంటెలిజెంట్ అంటే ఎటకారంగా చెప్పినాను అది. అంటే పాప గుడ్ న్యూస్ దొరికిందని మళ్ళీ ఇంత చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇక్కడే ఉన్నాం, మరి పాప ఇక్కడ ఉన్న వాళ్ళకి దొరకలేదు, ఏడ దొరికింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక 2 గంటలలో మొత్తం డిక్లరేషన్ చేసేస్తారు, పాపను చేతులు పెడతారు అనే విధంగా చెప్పారు. కాబట్టి నేను ఆ తమ్ములేని పెట్టాల్సి వచ్చింది. ఇక కింద కొంతమంది ఆ తమ్ములేని చూసి చదివినప్పుడు అర్థం కాలేదనుకుంటా మేబీ. అంటే మేము పెట్టిన తమ్ములేను కొన్ని ప్రముఖ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటెలిజెంట్ ఛానల్స్ పాప ఇంకొక 2 గంటలలో మొత్తం తీసుకొచ్చి అమ్మ నాన్న చేతిలో పెడుతున్నారు అన్నట్టుగా మేము తమ్ములను పెట్టినాం. అమ్మాయి దొరికేసిందని ఎందుకు పెట్టినాం, కొంతమంది అట్లా పెడతా ఉన్నారు అని ఆ రికార్డింగ్ పెట్టిన వాళ్ళ అమ్మతో, లేదా అది ఫేక్ అని వాళ్ళ మదర్ మాట్లాడిన రికార్డింగ్ పెట్టిన. దాన్ని కొంతమంది ఏమనుకుంటా ఉన్నారు, అన్న నువ్వు కూడా వ్యూవర్షిప్ కోసం ఫేక్ ఇన్ఫర్మేషన్. నేను అసలు ఇవ్వను ఫేక్ ఇన్ఫర్మేషన్, నాకు అవసరం లేదు, బట్ అట్లా పెడుతున్నారు మేధావులు అని చెప్పిన. ఓకేనా, ఇది క్లోజ్, అర్థమైపోయింది. ఓకే, కట్ చేస్తే ఇక్కడ మనం ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఈ కూమింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఇక్కడ నిన్న కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ, అంటే ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే పాప వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అది ఏదైతే ఫామ్ ఆయిల్ తోటి ఉందో అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఐ థింక్ 12:30కి పాప మిస్ అయిన తర్వాత 2:30 ప్రాంతంలో ఆ డాగ్ ఇక్కడ రావడం జరిగింది బస్ స్టాప్ ప్రాంతంలో అని చెప్తా ఉన్నారు. ఆ బస్ స్టాప్ ఏదో కాదు, ఇదే అది, ఈ బస్ స్టాప్. ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. చెప్తా ఉన్నారు అంటే పాప మిస్ అయిన తర్వాత ఆ డాగ్ ఏదైతే కుక్ ఉందో అది కొంచెం అడావిడిగా ఉన్నది, ఇక్కడ రోడ్డుకు బస్ స్టాండ్కి రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకా ఇప్పటికీ కొంతమంది గాలిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం ఇది డీసీపీ గారి చేతిలో కొంచెం ఉందని చెప్పడం త్వరగా కొంచెం ఆపినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడే ఉన్నారు, ఒకసారి మీరు అక్కడ చూసే ప్రయత్నం చేయండి వాళ్ళని ఒకసారి. మొత్తం మీద ఇప్పటికీ ఈరోజుకి 15 రోజులు జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 15 డేస్. ఇప్పటికీ 1.1% కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే జనాల మోటివేషన్ కోసమా, జనాలను చేయడం కోసమా తమ్ముళ్ళ మీద అయితే పాప దొరికింది, పాప చచ్చింది అనేటివి వస్తూ ఉన్నాయి వాస్తవంగా. బట్ అవి చూసి ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నారనుకోవచ్చు జనాలు. కాకపోతే ఇక్కడ కూమింగ్ చేసే డిపార్ట్మెంట్కి సంబంధించిన వీళ్ళతో మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు ఎలాంటి ఆజిక్కి దొరకలేదు, మేము 6th నుంచి ఇక్కడే ఉన్నామని
వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో కూడా కొన్ని ఇంటిమేషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఎలాంటి చిన్న ఆజుకి కూడా అసలు ఇప్పటి వరకు దొరకలేదని చెప్తా ఉన్నారు. ఇక మీడియాలో మాత్రం మొత్తం మీద పాపను ఆల్రెడీ ఏమంటారు, అది పాపను ఆల్రెడీ బొందబెట్టేసిరు, దాన సంస్కారాలు అయిపోయినాయి, లేదంటే బాయిలో దొరికింది అని మొత్తం వాళ్ళే ఇంటెలిజెంట్ టీం లాగా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ కూమింగ్ చేస్తూ ఉన్నారో, పాప గురించి దేవులాడుతూ ఉన్నారో, ఇప్పటి వరకు వాళ్ళకి మాత్రం 1.1% కూడా జాడ దొరకలేదు ఇప్పటివరకు. ఈ రోజుకి 15వ రోజు, ఈ రోజుకి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి. ఇంకో విషయం ఏంటంటే, డాగ్ ఏదైతే ఉందో కుక్క చనిపోయింది, కుక్కను కావాలనే చంపేసిర్రు అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదైతే జీపీఆర్ఎస్ అది ఏదైతే ట్యాగ్ చేసిర్రో ఆ నెక్స్ట్ డేనే చనిపోవడం జరిగింది. దీనికి కావాలని చంపాల్సిన అవసరం ఎవరికి లేదనుకోవచ్చు. ఇంకోటి ఇప్పటి వరకు ఆజుకి దొరకలేదంటే కొంతమంది అనుకునే విధానం ఏంటంటే కిడ్నాప్ అయినా కనీసం సీసీ ఫుటేజ్ కనిపించాలి కదా. ఇప్పుడు ఏదైతే బస్ స్టాండ్ మనం ఇప్పుడు చూపించామో ఇక్కడ డాగ్ వచ్చింది మాత్రం మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు దీన్ని. సార్ మాట్లాడతారు ఎవరన్నా? అసలు మాట్లాడకూడదా? ఓకే, ఎందుకంటే వాళ్ళకుండే రూల్స్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడడానికి చాయిస్ లేదు కాబట్టి ఈ 14-15 రోజుల నుంచి కంటిన్యూషన్గా ఎక్కడ వీళ్ళ ఆపరేషన్ అనేది ఎక్కడ ఆపలేదు కూడా, వీళ్ళు కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి మీరు చూడవచ్చు, అది ఏదైతే బండి వస్తూ ఉన్నదో ఇక్కడ నుంచి కుక్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇటు సైడ్ వెళ్ళిందని చెప్తా ఉన్నారు. మరి డాగ్ ఒకటే వెళ్ళిపోయింది, ఆ పాప మాత్రం లేదు అని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం పాప వాళ్ళ ఇంటి దారిలో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఒక్కసారి కొన్ని అంశాలు ఆలోచిస్తూ ఉంటాయి, అంటే బయట వచ్చే కొన్ని థింక్ చేస్తూ ఉంటే వేరే విధంగా కూడా ఆలోచన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెంట్ టీం చెప్పేది ఒకలాగా ఉంది. ఎందుకంటే ఇది ఓన్లీ వీళ్ళు దేవులాడడం ఒకటే కాదు, డౌట్ వచ్చిన వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇంటర్గేషన్ కూడా జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. మొత్తం మీద మరి ఏదో విధంగా పాప దొరకాలనే కోరుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి మనం కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ ఒకసారి వాళ్ళని వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉన్నాయి సిచ్యువేషన్ అనేది కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే బస్ స్టాండ్ అయితే ఇక్కడే డాగ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి ఆజూకీ లేదు. నిజంగా జ్ఞానేశ్వరి పాపను ఎవరన్నా నిజంగా తీసుకెళ్ళి ఉంటే ఇంత వైరల్ అవుతా ఉంది, 15 రోజులు అవుతా ఉంది ఈ రోజుకి, ఇప్పటివరకు పత్తకలేదు. కాబట్టి పాప అయితే ఒకటే, నేను చూసే జనాలకు కూడా ఏం చెప్తా ఉన్నానంటే, పాప నిజంగా దొరికితే మీరు ఏవైతే చూసి అందులోకి వెళ్ళి చూస్తూ ఉన్నారో అది ఫేక్ ఇన్ఫర్మేషన్. పాప ఇప్పటివరకు ఆజూకీ లేదు, దొరకలేదు. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ పాప వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఎంక్వైరీ జరిగింది, మీ దగ్గరికి ఎవరెవరు వచ్చారు, ఏం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం ఫేక్ బాబాలు వస్తూ ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఎంక్వైరీ చేస్తూ ఉన్నది, ఎవరెవరు వస్తూ ఉన్నారు మీ దగ్గరికి, ఏం జరుగుతుంది, మీ డాడీ ఎవరు, మమ్మీ ఎవరు అనే విషయాలు నిన్న సాయంత్రం వచ్చి ఎంక్వైరీ చేశారని చెప్తా ఉన్నారు. అది తప్ప ఇక దాన్ని తీసుకొని ఏం చెప్తా ఉన్నారు, ఆల్రెడీ పాప ఇంకొక 2 గంటలలో మొత్తం తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ డాడీ చేతిలో పెడతారనే విధంగా పోర్ట్రేషన్ అయితే జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి పరిస్థితులు. మనం ఇప్పుడు సిహెచ్ అగ్రహారం రోడ్డు పైన ఉన్నాం. మనం ఇక్కడ ఆ కార్ ఏదైతే కనిపిస్తుందో ఇదే రూట్లో జ్ఞానేశ్వర్ వాళ్ళ ఏదైతే ఫామ్ ఆయిల్ తోటి ఉందో అక్కడ ఇంకా కొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకోటి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను పాప దొరికేసింది అనేది నేను అది పెట్టింది మీకు అర్థం కాలేదనుకుంటా. తమ్లేన్ కరెక్ట్గా చదవండి, ఇంటెలిజెంట్ టీవీ ఛానల్స్ అన్నాను. అంటే మీరు దాన్ని ఏ విధంగా అన్నా అనేది మీరు అర్థం చేసుకోవాలి. నేను పాప దొరికిందని చెప్పలేదు, నేను చెప్పను కూడా అట్లా. ఆ విధంగా పెడుతున్నారని చెప్పి పెట్టి రిలీజ్ చేశారని చెప్పా. ఇది మొత్తం మీద పరిస్థితి. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా కొన్ని విషయాలు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. చూస్తూనే ఉండండి E960. రైట్, థ్యాంక్ యూ సో మచ్.